ఎందుకు ఎస్పెషల్లీ ఒక లోకల్ పార్టీ స్థాపించి నేనే ఏదో చెయ్యాలి అనేది తీసుకుంది? ప్రజాకీయ అంటే ఇట్ ఇస్ నాట్ రాజకీయ, ప్రజలు చేసేది ప్రజాకీయ, రాజులు చేసేది రాజకీయ అని. అంటే అది క్యాష్లెస్ పార్టీ. అవునవును. అంటే అక్కడ క్యాష్ ఉండదు, లీడర్స్ ఉండరు, ఓన్లీ ఐడియాలజీ మీదే నడుస్తుంది. ఎస్ఓపి మీద వర్క్ చేయాలి, ఆన్సరబుల్గా ఉండాలి. మీకు తెలీదు, పాత ఒక వీడియో చూశాను, ఎన్టీ రామారావు గారు చెప్తారు రైట్ టు రీకాల్ రావాలి, అతను కరెక్ట్గా వర్క్ చేయలేదంటే జనాలు తీసి పారేయాలి అని చెప్తారు ఆ టైంలో. అవును, చూడండి, అది మనకి ఇంకా అర్థమవలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అది నేను అడాప్ట్ చేసుకొని వచ్చాను. ఏమంటే ఐడియాలజీ మీద మన లీడర్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ అవ్వకూడదు పొలిటికల్ పార్టీ అని. అక్కడ వర్కర్స్ రావాలి, శాలరీ కోసం వర్క్ చేయాలి, ఎస్ఓపితో వర్క్ చేయాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్తో. కరెక్ట్గా వర్క్ చేయలేదంటే విత్ ట్రాన్స్పరెన్సీ, విత్ అకౌంటబిలిటీ చేయాలి, లేదంటే వాళ్ళు జనాలు రిజెక్ట్ చేసే ఒక పద్ధతి రావాలి. అలాంటి అది నేను వచ్చి నేనేమో చేస్తానని కాదు, జనాలు ఇన్వాల్వ్ అవ్వాలి.